ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందాడు. దళాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. నంబాల కేశవరావు ఎన్కౌంటర్తో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆంధ్ర ఒడిశా బార్డర్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. గాయపడిన మావోయిస్టులు వైద్యం కోసం వస్తారని పోలీసులు పటిష్ట నిఘా పెంచారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందాడు. దళాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. నంబాల కేశవరావు ఎన్కౌంటర్తో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆంధ్ర ఒడిశా బార్డర్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. గాయపడిన మావోయిస్టులు వైద్యం కోసం వస్తారని పోలీసులు పటిష్ట నిఘా పెంచారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందాడు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి లైవ్ ద్వారా అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, ఈ ఎన్కౌంటర్కి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఆపరేషన్ మాత్రం కొనసాగుతుందేమో అని చెప్పి నియంత్రణ ప్రక్రియలో కొనసాగుతుంది. ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇటు ఒడిశా ప్రాంతాలకు సంబంధించిన రాష్ట్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి బార్డర్ లోపల ఈ ఎన్కౌంటర్లు మాత్రం రోజు రోజు కొనసాగుతున్నది. గత 2 రోజుల క్రితం చూసాము. 2 రోజులలో కేంద్ర కమిటీ సభ్యుడు ఎవరైతే నంబాల రామారావు కూడా చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద ఏదైతే నక్సల్స్కు దెబ్బ మీద దెబ్బ అంటే పెద్ద దెబ్బలు తాకుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కోలుకోలేని దెబ్బలు తాకుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం మీద నక్సల్స్ ఏరివేతకే పూనుకున్నట్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగనే వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే 2 రోజుల క్రితం 27 మందిని ఎన్కౌంటర్ ద్వారా హతమార్చిన విషయం తెలిసిన విషయమే. ఇక ఈరోజు తెల్లవారుజామున కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా ప్రాంతంలోని దట్టమైన అడవి ప్రాంతంలో ఒక్కసారిగా తారాసపడ్డ మావోయిస్టులతోటి పోలీసు బలగాలు కూడా ఎదురు కల్పలు చేయారు. దాంట్లో మావోయిస్టు వ్యక్తి ఒకరు మృతి చెందగా మిగతా వాళ్లకు కొంత గాయాలయ్యాయని తెలుస్తుంది. ఆ గాయాలైన నక్సలైట్లు పారిపోవడానికి ఆ అడవుల్లోంచి వెళ్ళి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇటు తెలంగాణ, అటు మధ్యప్రదేశ్, ఇటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్, ఇటు ఒరిస్సా, ఇటు ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్ర సరిహద్దులకు సంబంధించి వారు ఎటువైనా కానీ ముందు పోలీసు భద్రతా బలంలో ఉంటారు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక మిగతా రాష్ట్రాలు ఏవైతే మా ఛత్తీస్గఢ్ నుంచి మిగతా రాష్ట్రాలకు కూడా ఇది ఏదైతే వాళ్ళు సమాచారం అందించడం జరిగింది, మీ రాష్ట్ర సరిహద్దులకు కావచ్చు, లేదంటే హాస్పిటల్కి కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి కావచ్చు, వీళ్ళు వస్తారు, జాగ్రత్త సెర్చ్ చేయండి అంటూ కూడా వాళ్ళు పోలీసులు ఉన్నతాధికారులు ఇక్కడ ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల పోలీసు అధికారులకు వారు సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ఒరిస్సాతో పాటు అటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు లోపల మాత్రం పోలీసులు విస్తృతంగా చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులో మాత్రం ఇప్పుడు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సుమారుగా అంటే ఒక్కరు చనిపోయారు, ఇంకెంతమంది చనిపోయారని మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పుడు మాత్రం ఒక డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద గత 2 రోజుల్లో 27 మంది అంటే కేంద్ర కమిటీకి సంబంధించిన వ్యక్తులను పెద్ద తలకాయలను
ఏర్పరిచినప్పటికీ మాత్రం ఇప్పుడు మాత్రం ఒకరు చనిపోయిన నేపథ్యం ఉంది. ఈరోజు తెల్లవారు జామున జరిగే ఆ ఎన్కౌంటర్ లోపల మరికొంతమంది అంటే దెబ్బలు తాకిపోతారంటే వాళ్ళకు కుర్జీవితో కొంతమంది వెళ్ళిపోయారు, కొందరు ఆ మిగతా వ్యక్తులను కూడా ఎత్తుకొని పోయారని మాకు తెలుస్తుంది. అంటే తన భుజస్కంధాలపైన మోసుకుని వెళ్ళారని తెలుస్తుంది. మొత్తం మీద అంటే ఎవరు ఎంతమంది చనిపోయారని మాత్రం స్పష్టంగా తెలియలేప్పటికీ ఇప్పుడు పోలీసులు కూడా దీన్ని ధృవీకరించట్లేదు. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద రోజుకి ఎన్నికలు జరుగుతున్నా ఏదైతే 2026 మార్చి 31 వరకు మాత్రం తెలంగాణకు సంబంధించిన రాష్ట్రమే కాకుండా భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో నక్సలిస్టులు ప్రభావిత ప్రాంతాలు ఎక్కడున్నా కానీ నక్సలైట్లు అనేది రూపురేఖలు మాపడానికి మాత్రం ఎవరు ఉండకుండా చేయాలనేది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు చేసినటువంటి ధోరణి లోపల మాత్రం నక్సలిజాన్ని రూపురేఖలు మాపడానికి, నక్సలిజాన్ని లేకుండా చేయడానికే పూనుకున్నారని చెప్పారు. ఎందుకంటే రోజుకు అంటే కేంద్ర ప్రభుత్వంకు సంబంధించినటువంటి పోలీస్ గైడ్లైన్స్ ఉన్నప్పటికీ మాత్రం కేంద్రం నుంచి వచ్చిన బలగాలు వెనక్కి తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర బలగాలు మాత్రం మోహరించాయి. అంటే బ్లాక్ కమాండ్స్ మాత్రం కోబ్రా ఇలాంటి సిఆర్పిఎఫ్, సిఎఫ్ఎఫ్ ఈ దళాలతో పాటు వాళ్ళు డైరెక్ట్గా రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కర్రగుట్ట ప్రాంతానికి సంబంధించి కర్రగుట్టలో మొత్తం నిర్మానుషం అయిపోయిన నేపథ్యంలో ఇంకా ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ గుట్టలన్నీ చర్చ ఆపరేషన్లో కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే నక్సలైట్లు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు తలదాచుకునే స్థితిలో ఉన్నా కానీ ఎవరు తలదాచుకునే స్థితిలో ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వవద్దు అంటూ ఇప్పటికే కొంత మాధ్యమాల వద్ద కొందరికి ప్రచారం చేయడం జరిగింది ఇటు పోలీసు అధికారులు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఎక్కడికి పోయినా కానీ తలదాచుకోవడానికి అడవులు గుట్టలు తప్ప ఇంకా ఎక్కడ కూడా గ్రామాలు ఉండవని తెలుస్తుంది. ఇదే నేపథ్యం లోపల మావోయిస్టులు మాత్రం ఏరువేతకు మాత్రం పూనుకున్నారని చెప్పొచ్చు. ఈ రకంగానే చూస్తే రోజుకు ఎన్కౌంటర్ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ మాత్రం కొంతమంది గాయాలతో పారిపోయినప్పటికీ మాత్రం ఒకరు మృతి చెందినట్టుగా మనకు తెలుస్తుంది. లక్ష్మి. రైట్ రాజమౌళి, నంబాల కేశవరావు మృతితో ఈ మావోయిస్టు అలర్ట్ అయ్యారని అనుకోవచ్చా? లక్ష్మి మళ్ళొకసారి. నంబాల కేశవరావు మృతితో ఈ మావోయిస్టులందరూ అలర్ట్ అయ్యారని అనుకోవచ్చా? ఎస్, మొత్తం మీద ఏదైతే ఇప్పటికి ఉన్నారో ఇప్పటికి జరిగిన ఎన్కౌంటర్లలో ఒకసారి 38 మంది, ఒకసారి 28 మంది, ఒకసారి 15 మంది ఇట్లా అంటే మహిళా నక్సలైట్ మొన్న 2 రోజుల క్రితం ఎన్కౌంటర్లో సుమారుగా 14 మంది మహిళా నక్సలైట్లు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే కేంద్ర కమిటీ సభ్యులకు సంబంధించవచ్చు, మిగతా రాష్ట్ర కమిటీకి సంబంధించవచ్చు, వీరందరితో పాటు మహిళా నక్సలైట్లు కూడా 14 మంది మృత్యువాత పడ్డారు ఆ 27 మంది లోపల. దీనికి సంబంధించి చూస్తే మాత్రం అంటే వారు కొంత అంటే అయినప్పటికీ మాత్రం ఇప్పుడు ఏదైతే జనజీవన స్రవంతిలో కలవడానికి కొంతమంది ఉంటే మరికొందరు లొంగిపోవడానికి కూడా ఉన్నారు. ఇటు స్వచ్ఛంద సంస్థలే కావచ్చు, లేకుంటే ప్రజా సంఘాలే కావచ్చు, లేకుంటే ప్రజా నాయకులు కావచ్చు, ఎవరైనా మొత్తం ముందుకు రావాలని చెప్పేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు 4 సార్లు లేఖలు పంపించడం జరిగింది కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా. కానీ దానికి ససేమీర అంటున్నాయి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, కేంద్ర గవర్నమెంట్ కావచ్చు. కానీ ఇప్పటికి మాత్రం ఎన్కౌంటర్ జరుగుతూనే ఉన్నాయి. ఎంత బలపడ్డా నక్సల్స్ ఎంత బలపడ్డా మాత్రం పోలీసులు కుమ్మింగ్ చేస్తున్నారు. వారికి ఉన్న పరికరాలను బట్టి ఎవరెక్కడ ఉన్నారు అనేది మాధ్యమాల ద్వారా తెలుసుకొని మాత్రమే వారిని ఎన్కౌంటర్ చేస్తున్నట్టుగా మనకు స్పష్టం అవుతుంది. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ.